కల్వకుంట్ల కవిత స్పందించినటువంటి తీరు మరికొంత చర్చనీయాంశంగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. తన స్పందన కోసం చూస్తున్నటువంటి సందర్భంలో తను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి, కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అనేది ఒకటైతే, రెండోది తను కీలకంగా చేసింది ఏంటంటే, నేను సహజంగానే కేసీఆర్ కి ఫీడ్బ్యాక్ పైన అనేక అంశాలపైన అనేక సందర్భాలపైన లేఖలు రాస్తుంటాను. బట్ ఈ సందర్భంలో అది లీక్ అవ్వటము, ఆ లీక్ చేసినటువంటి కుట్రదారులు పార్టీలో ఉన్నారు అనేది తను చేసినటువంటి రెండు కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇది ఒక పక్కన అయితే, రెండోది తను లేఖలో లేవనెత్తినటువంటి అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశమైనటువంటి అంశాలుగానే మారిపోయినాయి. దాంట్లో కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని సామాజిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ కంటే కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ పైన ఎక్కువగా చర్చ జరిగింది అనేటటువంటి విషయం మన అందరం చూస్తున్నాం. మన చర్చలో కూడా అవే వ్యాఖ్యలు బయటకు వస్తున్న సందర్భం చూసాం. అయితే కవిత తెలంగాణ వచ్చిన తర్వాత, తను స్పందించిన తర్వాత పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనేది ఇంకొక అభిప్రాయం మనం చూసాం. అయితే కేసీఆర్ తోటి తను మీట్ అవుతారు, కేసీఆర్ తోటి తను సమావేశం అవుతారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ 4 రోజులు అవుతున్నప్పుడు కూడా కేసీఆర్ తోటి సమావేశం కాలేదు. ఎందుకు కాలేదు అనేటటువంటి ఒక అనుమానం. దానికంటే ముందు కవిత కంటే ముందు కూడా కె.టి. రామారావు గారు కేసీఆర్ తోటి సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. కవిత రాసినటువంటి లేఖ పైన, జరుగుతున్న పరిణామాలపైన పార్టీ ఎక్కడ స్పందించొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ ఎపిసోడ్ ని ముగింపు చేయాలనేటటువంటి, ఆ ముగింపు పలకాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ వెరాజ్ మీరు ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక వైపు చూస్తే, కవిత ఈ 4 రోజులుగా తన యాక్టివిటీ చూస్తుంటే కొన్ని అనుమానాలకు తావిస్తుంది. దాంట్లో ఉదాహరణకి నిన్న జరిగినటువంటి ఒక పరిణామం అదేంటి అనంటే, ఇప్పటికే కవిత పార్టీలో జాగృతి అనేటటువంటి సంస్థను పెట్టడం, దాంతో కార్యక్రమాలు చేయటం, తర్వాత కొంత పార్టీ లైనప్ కాకుండా పార్టీకి లైనప్ కి అదర్ దాన్ గా తను కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. అంటే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి, 42% రిజర్వేషన్ల పైన, తర్వాత మీకు గవర్నర్లకి, రాష్ట్రపతికి లేఖ రాయటము, తర్వాత బీసీ కమిషన్ కి లేఖ రాయటము, ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూసాం. అయితే నిన్న జరిగిన పరిణామం ఏంటంటే, ఇంకొక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, సింగరేణి జాగృతి. అదే సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి తను స్వయంగా గౌరవ అధ్యక్షురాలు, తన హానరబుల్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా సింగరేణి జాగృతి అనేటటువంటి సంస్థని స్టార్ట్ చేయటము, ఇవన్నిటి కూడా ఏ పరిణామాలు ఉన్నాయి, కవిత యాక్షన్స్ ఏంటి, కవిత ఏమి చర్యలు తీసుకోబోతున్నారు, కవిత మూమెంట్స్ ఏంటి అనే దానిపైన కొన్ని అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇక్కడ కవిత ముందున్నటువంటి ఒక 3 ఆప్షన్స్, అంటే మన ఊహాగానాలు అనుకోండి, అనుమానాలు అనుకోండి, ఏమని అనుకోండి, కవిత ముందు ఉన్నటువంటి 3 ఆప్షన్స్ లో ఒకటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండటమా, ఉంటే తన ప్రాధాన్యత ఏంటి, తన రోల్ ఏంటి అనే దానిపైన పట్టుబట్టడానికే ఈ లేఖ రాసినట్టుగా మనం మొదటి నుంచి భావిస్తున్నాం. అంటే తను లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత పార్టీలో తనకి సరైనటువంటి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత దక్కట్లేదు అనేటటువంటి అనుమానం తనకుంది. కాబట్టి ఇప్పుడు కె.టి. రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా కాబోతున్నటువంటి నేపథ్యంలో తన రోల్ ఏంటి, తన ప్రాధాన్యత ఏంటి, తన ఇంపార్టెన్స్ ఏంటి పట్టుబట్టి పార్టీలో కేసీఆర్ ద్వారా తన పాత్రని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అనంటే, తను పార్టీ నుంచి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకోవటం. సొంత పార్టీ పెట్టుకున్నటువంటి పరిణామాలు అంత బలముందా, బలగముందా, అంత రాజకీయ పరిణితి ఉందా, అంత రాజకీయ ఫాలోయింగ్ ఉందా అనేటటువంటిది ఒకటి అంచనా వేసుకోలేనంత తెలివి తక్కువ పొలిటీషియన్ అయితే కవిత కాదు. ఎందుకంటే జాతీయ రాజకీయాలని, రాష్ట్ర రాజకీయాలని చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి కాబట్టి తను పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా, పెడితే నిలబడగలుగుతుందా అనేటటువంటి ఒక అంచనా వేసుకోగలుగుతుంది. ఎందుకంటే బలగం ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ పార్టీ నిలబడలేకపోయింది, బలగం ఉన్నటువంటి ఈటల రాజేందర్ పార్టీ పెట్టలేకపోయారు. అదేవిధంగా షర్మిల పార్టీకి ఒక వారసత్వ లెగసీ ఉన్నప్పుడు కూడా షర్మిల పార్టీగా నిలదొక్కుకోలేకపోయింది. కాబట్టి ఆ పరిణామాల్లో తన పార్టీ నిలదొక్కుకోగలుగుతుందా, అని పార్టీ పెట్టగలుగుతున్నా అని ఒక అంచనా వేసుకోవటం, ఇది ఒక ఆప్షన్. 3వ ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ లోకి వెళ్తుంది అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి వెళుతుంది అనేటటువంటి వార్తలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఈ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నప్పుడు చాలా కీలకమైన విమర్శ చేస్తారు. బిర్లా రంగా
బిర్లా రంగా అనేటటువంటి విమర్శ తరచూ వాడుతుంటారు అటు కేటీఆర్ ని హరీష్ రావుని విమర్శించేటటువంటి క్రమంలో. కానీ ఎప్పుడు కూడా కవిత పైన ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఈ 16 నెలల్లో చేసినట్లుగా మనం కనపడదు. ఎందుకు అనంటే కవితకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బహుశా ఈ వ్యాపార సంబంధాలు రాజకీయ సంబంధాలుగా మారబోతున్నాయా, కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుందా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్. అంటే కవిత ముందున్నటువంటి ఈ 3 ఆప్షన్స్, ఒకటి పార్టీలో తన పాత్రని ప్రాధాన్యతను పెంచుకోవటం, రెండోది పార్టీ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టడం, మూడోది తనకున్నటువంటి ఆప్షన్ లో కాంగ్రెస్ పార్టీలోకి చేరటం. ఈ 3 ఆప్షన్స్ లో కవిత ఏ ఆప్షన్ ని ఎంచుకుంటుంది అంటే, నాకున్నటువంటి రాజకీయ అనుభవం అంచనా ప్రకారంగా అయితే కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంత కాలం ఖచ్చితంగా కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలోనే తన ప్రాధాన్యతను తన పాత్రను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజంగా వచ్చేటటువంటి ఊహాగానాలనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉండటమే తన స్టేటస్ ని పెంచుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం మన మిత్రులైనటువంటి దత్తాత్రేయ